అద్భుతం. 5 నిమిషాలు ఉండాలంట దీంట్లో, 5 నిమిషాలు అంటిల్ స్నో స్టోమ్ ఫినిష్ అయ్యేదాకా. అదిగోండి ఇప్పుడు మీకు మన ఇండియా ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను. బేస్ మూడిట్లో 2 ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి పూర్తిగా సింక్ అయిపోవటం వల్ల తర్వాత మరొకటి పెట్టారు, అదే మైత్రి. ఇదిగోండి మైత్రి ఇండియా. చూసిన తర్వాత చక్కగా స్విమ్ చేస్తూ తింటాం. అలాగే ఈ భూమి బాడీ ఫ్రీజ్ అయిపోతుంది. అరే నాయనా, నేను ఎక్కడున్నారో చూసారా మీరు? ఇదిగోండి బైక్ నడుపుతుంది నేనే, దూరంగా ఉండి గుర్తుపట్టలేదేమో మీరు. మన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ఇక్కడ న్యూజిలాండ్లో ఉన్నాయి. అసలు సూపర్ అనిపించింది నిజంగా. మన ఊర్లో ఈ బైక్ ఎంత కాస్ట్ ఉందో చెప్పండి, నేను మర్చిపోయాను. మేబీ 2 lakhs ఉందనుకుంటా, కానీ ఇక్కడ 5 lakhs అంట. కానీ ఆ బైక్ నడుపుతున్నప్పుడు ఆ థ్రిల్లింగే వేరు అనుకున్నాను. చూద్దాం, బాగుంది. ఆ దడదడ సౌండ్ చూశారు కదా, దద్దరిల్లుతుంది. అందరికీ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు న్యూజిలాండ్ దేశంలో నేను క్రైస్ట్ చర్చ్ అనే ఒక సిటీలో ఉన్నాను. ఇవాళ ఒక చాలా స్పెషల్ వీడియో చేయబోతున్నాను. వీడియో చివరిదాకా చూడండి. ఇప్పుడు దాకా నేను చేసిన వీడియోస్లో ఇంకా కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనుషులకి, ప్రతి ఒక్కరికి అంటార్క్టికా వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి, అక్కడ చూడాలి, అందాలని కల్లారా అని అనుకుంటూ ఉంటారు. అది అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. ఎందుకంటే చాలా డబ్బుతో కూడుకున్న పని. 8 లక్షలు, 10 లక్షలు, కొన్ని ప్రదేశాల్లో 16 లక్షలు, ఇట్లా రకరకాలు అవుతూ ఉంటాయి ఆ టూర్స్. బట్ ఎప్పటికైనా వెళ్తాను, దాంట్లో డౌటే లేదు. కానీ ఇవాళ ఒక్కరోజు మనం అంటార్క్టికాలో ఉన్నట్లు ఉంటే ఎలా ఉంటుంది, ఆ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు నాకు అసలు క్రైస్ట్ చర్చ్ అంటే ఒక విషయం గుర్తొచ్చింది. ఒక 3-4 స్టోరీస్ రాసుకున్నాం ఇప్పుడు మీకు తెలియజేయాలని. అన్నీ వినండి ఓపికగా. ఫస్ట్ మనం ఈ అంటార్క్టికా అనే పదం మనం మాట్లాడుకుంటే మనకి 1979 నవంబర్ గుర్తుకు రావాలి. అప్పట్లో ఎయిర్ న్యూజిలాండ్ ఫ్లైట్ వాళ్ళు 1977 నుండి 79 వరకు 3 సంవత్సరాలు ఎయిర్ సీనిక్ టూర్ అని చెప్పి అంటార్క్టికా టూర్స్ అని తీసుకెళ్లేవాళ్ళు. ఫ్లైట్లో 237 మంది ప్యాసింజర్స్, 20 మంది క్రూ మెంబర్స్. అలాగా సక్సెస్ఫుల్లీ ఆ టూర్ చక్కగా కంటిన్యూ అవుతూ ఉండగా మౌంట్ ఎర్బస్ అనే ఒక ప్రదేశంలో ఆ ఫ్లైట్ అది అంటార్క్టికా దిగదు, జస్ట్ లో రేంజ్లో ట్రావెల్ చేస్తూ ఆ వ్యూస్ చూపిస్తూ మళ్ళీ వెనక్కి క్రైస్ట్ చర్చ్కి తీసుకొచ్చేసి క్రైస్ట్ చర్చ్లో ఫ్యూల్ కొట్టించుకుని ఆక్లాండ్ వెళ్ళిపోతారు. కానీ ఏం జరిగిందో ఎలా అయిందో మనకు తెలియదు. డైరెక్ట్గా కొండకి కొట్టడం మొత్తం అక్కడే స్పాట్లో 237 మంది ప్యాసింజర్లు, 20 మంది ఫ్లైట్ క్రూ, అందరూ స్పాట్ డెడ్, చనిపోయారు. చాలా దారుణమైన ఆ సంఘటన జరగడం తర్వాత ఇక న్యూజిలాండ్ పూర్తిగా ఇక ఆపేసింది ఆ ఫ్లైట్ టూర్స్ 1979 నుండి. లేకపోతే అంతా సక్సెస్ఫుల్గా నడుచుంటే ఈ రోజున మనం అది తప్పకుండా ట్రై చేసేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడి నుండి కూడా టూర్స్ ఉంటాయి, కొన్ని క్రూజ్ షిప్ టూర్స్. ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ కలిపి అంటార్క్టికా ఇయర్లీ ఒకే ఒక క్రూజ్ వెళ్తుంది అనుకుంటా. అది చాలా కాస్ట్లీ ఉంటుందంట, దగ్గరగా 10 లక్షల దాకా ఉంటుందంట. నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటార్క్టిక్ సెంటర్ దగ్గర ఉన్నాను. ఒక భారతీయుడిగా మరి మన భారతదేశ గొప్పతనం కూడా తప్పకుండా మీకు తెలియచేయాలి కదా. 3 బేస్లు ఉన్నాయి. మనం ఫస్ట్ 1983లో అక్కడ బేస్ పెట్టాం. దాన్ని దక్షిణ గంగోత్రి అని పిలుస్తారు. కానీ సాడ్ న్యూస్ ఏంటంటే 1989లో బాగా ఎక్కువగా స్నో పడటం వల్ల పూర్తిగా అది మునిగిపోయింది. అది అబాండన్ అయిపోయింది. ఇమీడియట్లీ 1989లో ఇంకొక 2 బేసెస్ మన వాళ్ళు అక్కడ పెట్టారు. ఒకటి ఆ తర్వాత 2012లో ఒకటి అనుకుంటా. ఇప్పుడు టోటల్గా 2 బేసెస్ ఉన్నాయి. అంటార్క్టికాలో చాలా తక్కువ మందికి భాగం ఉంది. ఆ భాగంలో న్యూజిలాండ్ కూడా ఒక చిన్న పార్ట్. ఆ మ్యాప్ చూపిస్తే మీకు అర్థం అవుతుంది. బిలాంగ్స్ టు న్యూజిలాండ్ పీపుల్. మన ఇండియా కూడా ట్రై చేస్తుంది. మేబీ ఫ్యూచర్లో మనం కూడా మనకంటూ ఒక పెద్ద స్థలం రావాలని కోరుకుంటున్నాను. అసలు ఫస్ట్ న్యూజిలాండ్ వాళ్ళు అంటార్క్టికాలో బేస్ పెట్టడానికి చాలా హెల్ప్ చేసింది, మనం మాట్లాడుకుంటే కృషి చేసింది ఎడ్మండ్ హిల్లరీ. ఈ పేరు ఎక్కడో విన్నట్లు మీకు గుర్తు రావాలి. ఫస్ట్ మౌంట్ ఎవరెస్ట్ హైక్ చేసిన వ్యక్తి న్యూజిలాండ్ అతను. లాస్ట్ నేను పార్లమెంట్కి వెళ్ళింది కానీ ఈ ఇంటర్నేషనల్ ఆర్కిటిక్ సెంటర్ కానీ నెక్స్ట్ 1 వీక్ నేను చూపించే మీకు ప్రదేశాలన్నీ అసలు మైండ్ బ్లోయింగ్గా ఉండబోతుంది. ఇవన్నీ నాకు పాసిబుల్ అవబోతుంది ఎవరి వలనంటే A&Z ట్రావెల్స్ అనే కంపెనీ ఉంది ఇక్కడ న్యూజిలాండ్లో. ఆ కంపెనీ ద్వారా, ఆ కంపెనీ ఎవరిదో కాదు, మన తెలుగు వారిదే. మీకు ఎవరికైనా ఇక్కడ న్యూజిలాండ్లో ఎలాంటి టూరు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా మీరు చేయాలనుకుంటున్నారా, ఎనీ కంట్రీ నుండి ఇక్కడికి రావాలనుకుంటున్నారా,
మొత్తం వాళ్ళే ప్లాన్ చేస్తారు మీకు మీ డేస్ని బట్టి బ్యూటిఫుల్గా ప్లాన్ చేస్తారు. బెస్ట్ ట్రిప్ అవ్వబోతుంది మీకు మీ లైఫ్లోనే. మీకు నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, వాట్సాప్ డీటెయిల్స్, అట్లాగే మెయిల్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. యూజ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది డ్రీమ్ ఉంటుంది న్యూజిలాండ్ వచ్చి విజిట్ చేయాలని. ఎందుకంటే వరల్డ్లోనే ద బెస్ట్ టాప్ కంట్రీ. అంటార్క్టికాలో మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే తప్పకుండా అప్పట్లో ట్రాన్స్పోర్ట్ కోసం కుక్కల్ని వాడేవారు. గుర్తుందిగా మీకు? కుక్కలు అంటే ఏవి? హస్కీ డాగ్స్ ట్రాన్స్పోర్ట్కి, అలాగే నావిగేషన్ కూడా. ఆ తర్వాత గత 30 సంవత్సరాల నుండి మనం చూసుకుంటే ఇది ఒక స్వీడన్ కంపెనీ వాళ్ళు కనుగొన్నారు. దీన్ని హగ్లాండ్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం కార్, వ్యాన్, ఇట్లాగా జీప్ అని పిలుస్తాం కదా. ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన వెహికల్స్ మనకు అంటార్క్టికాలో ఎక్స్ప్లోర్ చేయడానికి. కేవలం 6 మనుషులు వెనక కూర్చోగలరు. ముందు మనం కూర్చుంటే డ్రైవర్తో 5 మనం కూర్చోగలం. దీంట్లోనే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇప్పుడు ఒక ప్రదేశంకి వెళ్ళి ఎలా ఉంటుందనేది ఒకవేళ అంటార్క్టికాలో మనం వెళ్తే. బట్ ఇది ఐస్ ఉండదు, ల్యాండ్ అని అనుకుంటా. వెళ్ళినాక చూద్దాం. ఇక్కడ 5 కూర్చోవచ్చు అనుకున్నా, కాదు ఇక్కడ కూడా 6 కూర్చోవచ్చు. కానీ ఎంత టైట్గా కూర్చున్నారు చూసారు ఆ కప్పులు. అట్లాగే ఉంటుంది ప్రయాణం అంటే మరి అంటార్క్టికాలో. ఇవి ఎవ్రీ 15 ఇయర్స్కి ఈ వెహికల్స్ని మార్చేస్తారంట. ఎందుకంటే రిస్క్ తీసుకోలేరు. ఇప్పుడు ఏదే ల్యాండ్ అనుకోండి, మనం 40-50 సంవత్సరాలు వాడతాం వెహికల్ని. అలాంటి ప్రదేశాలు వస్తే మనుషులు చచ్చిపోతారు. By the Swedish military, then ended up in Antarctica. So they first came down to Antarctica, they would give them a wee wave. నిజంగా చాలా పవర్ఫుల్ వెహికల్స్ ఇవి. ఇలాంటి వెహికల్స్ అయితేనే మనం అక్కడ అంటార్క్టికాలో వీళ్ళు సర్వే అవ్వగలరు, ట్రావెల్ చేయగలరు, ట్రాన్స్పోర్ట్కి, అన్నిటికీ, ప్రతి ఒక్కదానికి. ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు అంటార్క్టికాలో ఒక్క డాగ్ కూడా లేదంట హస్కీ. మొత్తం మిషనరీసే. ఎందుకంటే ఆ టైంలో హస్కీస్ వచ్చి డిసీజ్ వచ్చి చాలా వరకు చనిపోయాయంటే అదే కారణం కాదు. వాటికి ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరుగుతుంది ప్రతిరోజు, మనకు తెలుసు కదా. వాటిని బాధింపబెట్టకూడదు అనేది వీళ్ళ ఉద్దేశం అంట మెయిన్. మరొక విషయం, మొదట అసలు ఎక్స్పెడిషన్కి వెళ్ళినప్పుడు ఈ అంటార్క్టికా ట్రిప్కి ఫస్ట్ ఒక పర్సన్ సింపుల్గా వెళ్ళాడంట, ఒక మనుషులు తీసుకుని. కానీ అతను ఫెయిల్ అయ్యాడంట. కానీ అతనే అదే మనిషి సెకండ్ టైం హస్కీ తీసుకుని వెళ్ళాడంట, సక్సెస్ఫుల్ అయ్యాడంట. అదే చెప్తారు, డాగ్స్ అనేది చాలా ఫేమస్. మనకు ఒక స్నేహితుడిగా, ఒక ఫ్యామిలీ లాగా, అట్లాగే కంపానియన్గా అన్ని విషయాల్లోనూ మనకి విజయం సాధించడానికి సాయంగా ఉండేవే డాగ్స్ అని చెప్తున్నారు. గ్రేట్ అసలు రియల్లీ. అంటార్క్టికా అనేది హైయెస్ట్, అలాగే డ్రైయెస్ట్, అలాగే విండియెస్ట్ కూడా అంటే అది చెప్తున్నారు. ఇక్కడ అన్నీ మనం బేసెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ బేసెస్ లోపల మనం ఉంటాం కదా. ఆ ఉన్నప్పుడు మనం ఒక్క నిమిషం మనం ప్రాపర్ క్లాత్స్ వేసుకోకుండా బయటికి వస్తే కరెక్ట్గా 60 సెకండ్లో అంట మన బాడీ అంతా ఫ్రీజ్ అయిపోయి, ఐస్ అయిపోయి చచ్చిపోతామంట. మన బ్లడ్ మొత్తం జెల్లీలాగా అయిపోతుందంట. అది అంత డేంజరస్. ఆల్రెడీ మనం లాస్ట్ టైం -60 degrees వరకు వెళ్ళాం కదా, ఓమియోకాన్ గుర్తుంది కదా, యకూత్స్క్, సైబీరియాలో. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. ఆ తర్వాత మనం వెళ్ళేది అంటార్క్టికానే. ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి, ఈ అంటార్క్టికా అనేది చాలా పెద్దది. మీరు ఏదో తక్కువ అనుకుంటున్నారేమో. 4091 మీటర్లు ఎత్తులో ఉంటుందంట సీ లెవెల్కి. అంత ఎత్తు వరకు ఐస్ పేరుకుపోయింది. ఈ ప్రపంచంలో ఉన్న ఇప్పుడు ఒకవేళ ఈ ఐస్ మొత్తం కరిగిపోయింది అనుకోండి, 90% పూర్తిగా ఈ ప్రపంచాన్ని ముంచేస్తుందంట. అంటే సీ లెవెల్ 2500 మీటర్లు ఎత్తు వరకు. ఇంకా మనుషులు అనేవాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఇన్ని బిలియన్ పీపుల్ అంట్లో ఉంటే ఒక 20 లక్షల మందో 30 లక్షల మందో బతుకుతారేమో. మొత్తం ఖాళీ అయిపోతుంది ఒకవేళ ఇది కరిగిన రోజు. అది మన ఇండియా గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఈ మ్యాప్లో
60 లక్షల సంవత్సరాల క్రితం వాన పడిందని చెప్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు దాకా అసలు వానే లేదంట. అంటార్క్టికాలో హయ్యెస్ట్ పాయింట్ వచ్చి ఇదిగోండి డోమ్ ఆర్గూస్ 4091 హయ్యెస్ట్ ఐస్. ఇది మరొక విషయం, లాస్ట్ టైం నేను యకుత్స్క్లో తిరిగేటప్పుడు మీకు చెప్పాను కూడా, చూపించాను కూడా పిక్చర్స్. ఇదిగోండి వాస్తక్ రష్యా ఇది ఈ బేస్ ఇక్కడే నమోదయ్యింది. ఇక హయ్యెస్ట్ది -89 డిగ్రీలు, ప్రపంచంలోనే కోల్డెస్ట్ పాయింట్ ఇదే. కరెక్ట్గా సౌత్ పోల్ నుండి మనం బయటికి వస్తే మనం చూసుకుంటే ఇట్లా మళ్ళీ బ్యాక్కి మీకు మన ఇండియా ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను. బేస్ మూడిట్లో 2 ఉన్నాయని చెప్పాను కదా, ఒకటి పూర్తిగా సింక్ అయిపోవటం వల్ల తర్వాత మరొకటి పెట్టారు, అదే మైత్రి. ఇదిగోండి మైత్రి ఇండియా 1989లో ఇది మళ్ళీ చేశారు. దీని పక్కనే ఉండేది, అది పూర్తిగా ఐస్లో మునిగిపోయింది, అబాండన్ అయిపోయింది. మైత్రి తర్వాత మరియు వెనక్కి వచ్చి మళ్ళీ చూపిస్తా మీకు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాం భారతి. ఇది మీకు మెయిన్ ఎంట్రన్స్లో క్లియరెస్ట్గా చెప్పాను. ఇక్కడ 1977 నుండి 1979 వరకు సీనిక్ రూట్ అని చెప్పి కిందగా అసలు విమానాన్ని నడుపుతూ తీసుకెళ్ళి చూపించేవాళ్ళు. ఆ విమానం కూలిపోయిందని చెప్పా కదా, 257 మంది మరణించారు. అది ఇక్కడే ఇదిగోండి మౌంట్ ఎర్బస్. ఇక్కడే ఆ ఫ్లైట్ గుద్దుకొని క్రాష్ అయ్యి పూర్తిగా ఒక్కళ్ళు కూడా మిగలలేదు. ఈ లిటిల్ బ్లూ పెంగ్విన్స్ అన్నీ రెస్క్యూ చేసిన పెంగ్విన్స్ అంట. కొన్ని ఏమో రోడ్ల మీదకి ఎక్కి కార్లు గుద్ది ఆ యాక్సిడెంట్లో ఆ రెక్కలు పోగొట్టుకున్నాయి, ఫిన్స్ని పోగొట్టుకున్నాయి. కొన్ని ఏమో అట్లాగే ఈదలేకపోతాయి అంట, ఎందుకంటే వాటిని ఇక మాన్యువల్గా ఫీడ్ చేస్తారంట. కొన్ని ఏమో ఇప్పుడు దాకా మనం ఫీడింగ్ చూసుకున్నాం కదా, అవి నీళ్ళల్లో స్విమ్ చేస్తూ ఫిష్ని క్యాచ్ చేస్తున్నాయి. ఆ పర్సన్ వాటికి ఆహారం ఇస్తున్నప్పుడు ఆ కేర్ టేకర్ ఉంటారు చూసారు కదా, ఇప్పుడు బయటకు వచ్చి కూర్చొని చక్కగా ఇదిగోండి వాటికి దగ్గరగా ఫీడ్ చేస్తున్నారు. He doesn't have any physical injuries. He's a bit of an exception to the other penguins we're going to meet up here, because Toa has come to live with us after failing to thrive. He was found in a very beautiful place called Pohatu Flea Bay, and over there is the largest colony of little penguins on the mainland of New Zealand. It's not too far from here, about an hour and 40-minute drive. నిజంగా చాలా షాకింగ్గా అనిపిస్తుంది ఆ పెంగ్విన్స్ చూసిన తర్వాత. చక్కగా స్విమ్ చేస్తూ తింటాం. అలాగే ఈ భూమి మీద ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ మనం చూసుకుంటే ఈ లిటిల్ బ్లూ పెంగ్విన్స్ 6 లక్షల పైగా ఉన్నాయంట. వైల్డ్లో మనం చూసుకుంటే కేవలం 6 సంవత్సరాలు 7 సంవత్సరాలే బతుకుతాయని చెప్తున్నారు. అదే మనం క్యాప్టివిటీలో చేస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న పెంగ్విన్ ఏమో 18 సంవత్సరాలు బతికిందంట. కానీ అంతకుముందు మరొక పెంగ్విన్ ఉంది, అది 25 సంవత్సరాలు బతికిందంట. అదే వరల్డ్ రికార్డ్ అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నవన్నీ చాలా వరకు గాయపడ్డాయని చెప్తున్నారు కదా, గాయపడిన వాటిని తీసుకొచ్చి జాగ్రత్తగా కేర్ తీసుకొని కొన్నిటికి వీళ్ళు ఫీడ్ చేస్తాం కూడా మనం చూసాం కదా. చిన్న పిల్లలకి మనం ఎలా ఫీడ్ చేస్తాం అలాగ అవి తినలేకపోతున్నాయంట. అది కొన్నిటికేమో వాటర్ అంటేనే భయం అంట చూడండి, ఎందుకంటే అవి వాటర్లోనే సర్వైవ్ అవుతాయి, మంచులో సర్వైవ్ అవుతాయి కదా. ఎందుకంటే కింద నుండి సీల్స్ కానీ లేకపోతే షార్క్స్ కానీ వచ్చి వాటిని అటాక్ చేస్తాయని చెప్పి ఇంకా అవి ఆ భ్రమలోనే ఉన్నాయంట. అది ఎందుకంటే అవన్నీ గాయపడినవి కాబట్టి ఆల్రెడీ అవి చూసింది కదా, టేస్ట్ అనేది ఆ ఫియర్ అనేది ఒకసారి మనలో కలిగినప్పుడు అది పోవాలంటే చాలా సమయం పడుతుంది. అది మనిషి అయినా సరే జంతువు అయినా సరే. పెంగ్విన్స్లో మనకి అవి ఎలా ఉంటాయని చెప్పి హైట్ అట్లాగే చూశారు కదా, వాటి బాడీ స్ట్రక్చర్ కూడా తెలియజేస్తున్నారు. ఆ పెద్దది ఉంది చూశారు కదా, దాన్ని ఎంపరర్ పెంగ్విన్ అని పిలుస్తారు. అవి మనం అంటార్క్టికాలో చూసుకోవచ్చు. 1,20,00,000 పెంగ్విన్లు పైన ఉన్నాయంట. ఇదిగోండి వాటి ఫ్యామిలీ గురించి తెలియజేస్తున్నారు. 18 రకాలు ఉంటాయి. మనకి నార్త్ సైడ్ మనం చూసుకుంటే అసలు ఎలాంటి పెంగ్విన్ ఉండదు, కానీ ఈక్వేటర్ లైన్లో ఒకే ఒక్క జాతి ఉంటుంది పెంగ్విన్. ఆ మిగతా 17 మనం చూసుకునేది మొత్తం సదరన్ హెమిస్ఫియర్లోనే. ఇదిగోండి ఆ మిడిల్ ఈక్వేటర్లో మనకు ఉండేది ఇదేనంట, గలపగోస్ అని పిలుస్తారు. ఇక మిగతావన్నీ ఇవి. మెయిన్గా ఇక్కడ ఎంపరర్ పెంగ్విన్ కూడా చూసుకోవచ్చు. ఇదే ఎంపరర్ పెంగ్విన్ మనం చాలా మూవీస్లో చూస్తాం కదా, పెంగ్విన్ మూవీస్లో. తప్పకుండా నేను మీకు సజెస్ట్ చేస్తాను, ఆ మూవీస్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. హ్యాపీ ఫీట్ కూడా అదిరిపోతుంది మూవీ. ఇక్కడ పెంగ్విన్స్ మనం చెప్పుకున్నాం కదా చాలా రకాలు ఉంటాయని, వాటిల్లో ఎంపరర్ పెంగ్విన్, కానీ ఇది మనకు పెట్టలేదు, పెడితే మనకు అది తెలిసేది. ఇదిగోండి దీని సైజ్ వచ్చి మనకి 1.1 మీటర్ వరకు హైట్ వరకు పెరుగుతుందంట. అంటే ఇదే కరెక్ట్. ఇదిగోండి
ఇంతవరకు పెరుగుతుంది, చాలా పెద్ద పెంగ్విన్ కూడా. అలాగే మనం హ్యూమన్ నేచర్లో కూడా చూసుకుంటే మనం అబ్బాయిలు ఎప్పుడు అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఒకవేళ ఇంప్రెస్ అయిన తర్వాత ఏదో గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం కదా. ఈ పెంగ్విన్స్ కూడా అంతేనంట చాలా వరకు. వీటిలో స్పెషాలిటీ ఏంటో చెప్పమంటారా? ఫిమేల్ పెంగ్విన్ కోసం కలర్ స్టోన్స్ సేకరించి మేల్ పెంగ్విన్ ఫిమేల్ పెంగ్విన్కి గిఫ్ట్గా ఇస్తుందంట. చాలా బాగా అనిపించింది ఈ స్టోరీ వీళ్ళు చెప్పిన తర్వాత. మరొకటి కూడా ఉంది, ఈ పెంగ్విన్స్లో పిల్లలు పుట్టన వరకు ఓకే, మేల్ అండ్ ఫిమేల్ పెంగ్విన్స్ ట్రావెల్ చేస్తాయి సీలోకి. పొద్దున్నే సూర్యుడు ఉదయించగానే సముద్రంలోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ సూర్యుడు అస్తమించే వరకు వెనక్కి రావు. చక్కగా ఆహారాన్ని తీసుకుంటూ ట్రై చేస్తూ అలాగే పిల్లలకు కూడా తీసుకొస్తాయి. ఇక పిల్లలు పుట్టినాక చెప్పుకుంటే మనం ఫిమేలే వెళ్తుంది సముద్రంలోకి ఆహారం తీసుకురావడానికి. చేపలు అట్లాగే ష్రింప్ కూడా తింటుంది. మేల్ పెంగ్విన్ ఎప్పుడు బేబీని పొదుగుతుంది, అట్లాగే టేక్ కేర్ చేస్తుంది ఒక సమయం వరకు. మరొక టాపిక్ చెప్పాలి నేను. ఇప్పుడు మన హ్యూమన్స్లో ఇప్పుడు పెళ్లి చేసుకున్నారనుకోండి ఒక కప్పులు ఎవరైనా సరే, వారిలో ఏదైనా కానీ డిసీజ్ వచ్చో లేకపోతే ఏదో ఒక అనారోగ్య సమస్యలు ఏదో ఒక విషయంలో ఒక పర్సన్ మరణించారనుకోండి, ఇప్పుడు వైఫ్ గురించే మాట్లాడుకుందాం. మామూలుగా మేబీ వైఫ్ డెత్ అయ్యారనుకోండి, హస్బెండ్ మళ్ళీ మనం ఇప్పుడు ఉన్న హ్యూమన్ నేచర్లో చూసుకుంటే చాలా వరకు మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నారు, వేరే పార్ట్నర్ కోసం ఎదుగుకుంటున్నారు. కానీ పెంగ్విన్స్లో అలా ఉండదు, అది ఇక న్యాచురల్. అది ఇంక వాటికి మనకు మళ్ళీ అంత తెలివితేటలు లేవు కదా. ఒక్కసారి పార్ట్నర్స్లో ఎవరైనా చనిపోతే మట్టుకి మేల్ ఆర్ ఫిమేల్ ఇక లైఫ్ లాంగ్ ఒంటరిగానే ఉండిపోతాయంట. అది చెప్పినాక అసలు అంటే గ్రేట్ అని చెప్పుకోవాలా లేకపోతే బాధపడాలా అనేది నాకు అర్థం కాలేదు. బట్ నాకైతే గ్రేట్ అనిపించింది, రియల్లీ సూపర్ కదా. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? Good, thank you. Namaste and welcome to Christchurch City, New Zealand. One second. Yeah. Namaste and kia ora. Oh, mana namaste and kia ora koutou. Tuatai. What's your name? My name is Joe and welcome. My job here is to firstly talk about the nutrition of these particular species of dog, being a husky that once served down in Antarctica in the very early years of expeditions. They call it the heroic times. These dogs were a magnificent asset that helped mankind not only to travel by means of transportation, but also a companionship role as well, building motivation, companionship, and all these other factors. Dogs were vital in many things, and they were down there in the early 1900s. The first dogs actually got there in 1898 and served up to their time in 1994. They no longer have dogs there anymore. The last dog was taken out due to the fact that diseases that dogs had, and we didn't want to introduce a dog down in Antarctica that could affect other wild species within Antarctica. These dogs that I have here today, they help me talk about the stories. They also help me tell about history and the connection with Antarctica. The one I have here, here's a Siberian husky. He's a 2-year-old boy named Kenai. A wonderful little dog, but very, very strong too. They have different roles. These roles for these smaller dogs is for they're a fast dog, hence they do either an advanced party dog, dogs that go out before the bigger dogs that have heavier loads. There'll be an evacuation dog and a dog that's needed to help people get out in a hurry where machinery cannot get in. These dogs will get in and get humans out if need be. The other dogs that we have here, this one here is called Manaki. She is a 1-year-old Alaskan dog. This dog here, we commonly call them a freight dog, where they're carrying lots of weight over long periods of undulating areas that had never been charted before. You can call them the kitchen sink or the bus. Take a lot of equipment for a good time. They carry a lot of equipment. The other one behind you, his name is Vinny. This boy here, he's a Greenland Arctic dog. From a place up in Nook. This particular breeded dog has a survival capabilities of being able to survive in the most coldest isolated places on earth. The one I have in the middle here, Thea, come here, darling. Come here. This one here is another one. She is an Alaskan dog from Saskatchewan. These particular breeds here were utilised to pull medium weights in the hole. Medium weights over many distances, and they're also a lovely breed, very wolf-like. They are attached from the Arctic wolf from the northern hemisphere, and this is where these breeds originally came from and went down to Antarctica that served their lives magnificently.
Thank you so much. Yeah, they have been part of my life for a very long time now, the dogs. Like I say, they served in a companionship role, which was probably one of the main ingredients, to be fair. A second role was actually to pull equipments for mankind. You can either look at it two ways. Dogs were utilised because man was either lazy or he was clever in utilising a dog for him to succeed, and they did both. So thank you so much. The way of you take caring the dogs, it's amazing, bro. Like your family member. Yes, very much so. Thank you, brother. Take care. నేను ఇక్కడ మరొక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. వారే అసలు మెయిన్ పెంగ్విన్స్ అన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటుంది. వారిని పరిచయం చేసుకుందాం. హాయ్, హౌ ఆర్ యూ? Hi, I'm good, thank you. వాట్స్ యువర్ నేమ్? Alison Finlay, and What you do here? I'm the head penguin keeper here at the International Antarctic Centre. How long you working here? I've been here for 5 years now. That's nice. You're doing great job. I saw that when you are feeding the penguins, you take caring them like a babies, small Yes. babies. Yes, I care for them a lot. That's I've good. definitely learned to love them over this time. We have many countries, like 197 countries. Why this is the only one country we have International Antarctic Centre? Well, there are 5 international gateways down to Antarctica, and here in Christchurch we are one of them. So that's why we are here as the International Antarctic Centre, because there are so many countries that work right from this location, doing their logistics to get down to the ice. However, there are 4 other places around the world that have not yet thought about jumping on this, so creating something similar. So that makes us unique. ఇక్కడ ఒక చిన్న బేబీ పెంగ్విన్ ఉంది. చాలా దగ్గరగా నేను చూడగలుగుతున్నాను. చాలా సంతోషం అనిపిస్తుంది. దీన్ని పిప అని పిలుస్తారు. చూడండి, దీన్ని జాగ్రత్తగా కేర్గా చూసుకుంటున్నారు. దీని వయసు 7 సంవత్సరాలు. ఇది ఆల్రెడీ మరణించింది పెంగ్విన్, ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటున్న అదే బ్లూ పెంగ్విన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, కానీ దీని బాడీలో ఎక్కువగా సాఫ్ట్గా ఉండే ప్రదేశం వచ్చి ఇదంట. నిజంగానే అసలు ఇక్కడ తాకుతున్నప్పుడు భలే ఫీలింగ్ అనిపిస్తుంది. మరి ఒక విషయం, పెంగ్విన్స్ చూడగానే ఎక్కడైనా సరే తీసుకెళ్ళి ఫింగర్స్ పెట్టద్దు, కట్ అయిపోతాయి అని చెప్తున్నారు, బైట్ చేస్తాయి. అలాగే ఫిష్ తినేటప్పుడు ఎప్పుడు ఇటువైపు తినదంట. ఎప్పుడు మనం ఇట్లా ఇచ్చినా ఎలా ఇచ్చినా కూడా ఇట్లా తినడానికే ఇష్టపడుతుందంట. తల భాగం ఫస్ట్ లోపలికి వెళ్తుంది ఫిష్ది. అది ఈ పెంగ్విన్స్ పెట్టే ఎగ్స్ కూడా మనం గమనించవచ్చు. ఇలా ఉంటాయి, ఇదిగోండి, చాలా చిన్న ఎగ్, సేమ్ మన కోడిగుడ్లాగా ఉంది కదా. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అంటార్క్టికాలో ఎంపరర్ పెంగ్విన్ ఉంటుంది పెద్దదని చెప్పి, దాని గుడ్డు ఇలా ఉంటుంది. ఇదిగోండి ఈ ఆకారంలో గుడ్డు వచ్చిన తర్వాత 35 రోజులు సమయం పడుతుందంట. పొదిగిన తర్వాత అప్పుడు దీంట్లో నుండి బేబీ వచ్చేస్తుంది మనకి. క్యూట్గా ఉంటాయి పెంగ్విన్స్, చిన్న బేబీస్. మనుషుల కన్నా కూడా వీటి బొయికలు ఉంటాయి చూసారు, ఇవి చాలా దృఢంగా ఉంటాయంట. మన బొయికలే చాలా వీక్గా ఉంటాయంట. ఎందుకంటే ఇవి చాలా మరి సముద్రంలో వెళ్తాయి కదా, లోపల వాటర్ ప్రెషర్ కూడా ఉంటుంది. ఎక్కువగా చెప్పాలంటే ఇది సీ లోపల పైనుండి కిందకి చూసుకుంటే 72 మీటర్లు లోతుకి వెళ్ళినట్లుగా నమోదైనట్టుందంట. అది అంత పవర్ఫుల్ మరి అవి. అలాగే చలికి కూడా చాలా చక్కగా తట్టుకోగలవు ఇవి. ఇది ఒక వాటర్ ప్రూఫ్ లాంటి స్కిన్ అని చెప్పొచ్చు. దాని బాడీలో నుండే ఒక ఆయిల్ లాంటిది రిలీజ్ చేస్తుందంట, ఒక జెల్ లాంటిది. అది అప్పుడు అక్కడ ఉండి మొత్తం బాడీకి అంతా స్ప్రెడ్ అయ్యి అలా వాటర్ దాని మీద నిలబడదు ఎప్పుడు. ఇక్కడ ఒక డోర్స్ లాగా ఉన్నాయి చూస్తున్నారు కదా, అక్కడ నుండి మనం పెంగ్విన్స్ని చూడొచ్చు. వాటికి రంగుల విషయంలో చెప్పుకుంటే ఎరుపు రంగు కనపడదంట. అందుకని పొద్దున్నే సమయం అంతా ఎరుపు రంగు అట్లా ఆన్ చేసి పెట్టారు మనం చూడటం కోసం. అలాగే రాత్రి సమయంలో ఆ బల్బు ఆఫ్ చేసేస్తారు, బ్లాక్గా ఇక డార్క్లో ఉంటుంది. అవి చక్కగా నిద్రపోతూ ఉంటాయి ఇక రాత్రి సమయంలో. ఇదిగోండి లోపల చూసారా కొన్ని పెంగ్విన్స్ ఉన్నాయి. క్లియర్గా లేదు మీకు కనపడటానికి, బట్ అక్కడ మన ఎదురుగా ఒక పెంగ్విన్ ఉంది పెద్దది. ఈ సెంటర్లో అన్ని కంట్రీస్ ట్రీటీ జరిగిన ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి, వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మన ఇండియా కోసం నేను సెర్చ్ చేశాను, దొరికింది కూడా మన ముందే ఉంది, మీకు ఆల్రెడీ కనపడి ఉండొచ్చు. కానీ ఫస్ట్ ఈ ట్రీటీ జరిగింది 1959లో 12 దేశాలు. కింద మంది ఎక్కడ ఉంది, అదిగోండి ఇండియా ఆగస్ట్ 1983. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే కానీ అది మునిగిపోయిందని చెప్పుకున్నాం కదా మంచులో. ఇదిగోండి ద అంటార్క్టిక్ ట్రీటీ, ఇండియా బికేమ్ ఏ కన్సల్టేటివ్ పార్టీ టు ద ట్రీటీ ఇన్ ఆగస్ట్ 1983. టుడే ఇండియా ఆపరేట్స్ 1 year రౌండ్ రీసెర్చ్ స్టేషన్ ఇన్ అంటార్క్టికా. ఇక్కడ ఉంది మనది మైత్రి. మనం మునిగిపోయిందని చెప్పుకున్నాం కదా, దాని పక్కనే ఉంది. దాని తర్వాత మైత్రిని నిర్మించారు. ఈ వేల్స్ సముద్రంలో ఉన్నప్పుడు రకరకాల సౌండ్లు చేస్తాయి. ఎక్కువగా హంప్ బ్యాక్ వేల్ సాంగ్స్ చాలా బాగుంటాయి. వినాలని ఉందా? కొంచెం ఒక ½ minute ప్లే చేస్తాను, వినండి, చాలా బాగుంటుంది.
ఇవి చాలా స్పెషల్ రాక్స్ అంటార్క్టికా నుండి తీసుకొచ్చారు మనకి చూపించడం కోసం. 450 మిలియన్ సంవత్సరాల నుండి 475 మిలియన్ సంవత్సరాల సమయంలో గాలి వలన ఎలా కరిగిపోయినాయో చూడండి. ఆ రకరకాల షేప్స్ మనం గమనించవచ్చు. చాలా విచిత్రంగా ఆ విండ్ గాలి ఒక షేప్ లాగా తయారు చేసింది ఈ రాక్స్ని ఆ వ్యాలీస్లో. అండ్ అంటార్క్టికాలో ఉన్న రాళ్ళు ఇవి తాగుతుంటే భలే అనిపిస్తుంది. అసలు చాలా డిఫరెంట్గా ఉంది. ఇదేమో అసలు బరకగా ఉంది. ఇందాడ పట్టుకుంది చాలా స్మూత్ ఉంది ఆ రాక్. ఇది గ్రానైట్ అంట. గ్రానైట్ స్టోన్ అంటే దీన్ని మనం ఈ గ్రానైట్ స్టోన్ని మనం షైన్ చేసిన తర్వాతే పాలిష్ చేసిన తర్వాతే మంచిగా ఉంటుంది సాఫ్ట్గా. ఇదేమో గ్రానైట్ టైడ్ అంట. చూడండి అది ఇదేంటి ఈ స్టోన్ ఏంటో చూద్దాం మనం. జస్ట్ ఇది ఏన్షియంట్ శాండ్ స్టోన్ అంట. మనకు శాండ్ స్టోన్ ఆల్రెడీ తెలుసు కదా. చూడండి భలే సౌండ్ వస్తుంది. ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. నిజంగా మనం అంటార్క్టికాలో ఉంటే ఎలా ఉంటుందో చూద్దరు మీరు. ఇప్పుడు -18 డిగ్రీలు ఉందో ఇప్పుడు దీని లోపల. బాడీ ఫ్రీజ్ అయిపోతుంది. ఒక్క నిమిషంలో మనకి ఇప్పుడు స్నో స్టోమ్ రాబోతుంది ఇక్కడ. అది మనం ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నాం ఆల్రెడీ. అదిగోండి పీపుల్ చూశారు కదా. ఇవే మనకు వాడతారు తెలుసు కదా మీకు. వీటిని స్కీ ఏదో అంటారు సంథింగ్, దీని పేరు నాకు గుర్తు రావట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. స్కీ జెట్ ఏదో కానీ కరెక్ట్గా మంచులో ట్రావెల్ చేయడానికి. చాలా చలి పడుతుంది. లోపల వచ్చాయని చూశారు కదా. నిజంగా నేను ఒక అంటార్క్టికాలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇదంతా ఐస్ చూస్తున్నారా. -18 డిగ్రీలు ఉంది. బాగా చలి పడుతుంది. చేతులంతా ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇక్కడ మనం స్కీ జెట్లు, ఇలాంటి స్కీ జెట్లలోనే చిన్న ప్రయాణాలు వేస్తారు అక్కడ. మనకు కావాలంటే దీని మీద కూర్చోవచ్చు. అదిగోండి ఇంకొక సెకండ్లో మనకి స్నో స్టోమ్ స్టార్ట్ అవబోతుందంట. గంటకి 42 కిలోమీటర్ల వేగంతో ఇప్పుడు గాలి రాబోతుంది, స్నో రాబోతుంది. అది మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నాం. బాడీ ఫ్రీజ్ అయిపోతుంది. ఇక 5 నిమిషాలు ఇప్పుడు మనం లాక్ వేసేసారు. ఇప్పుడు మనం వెళ్ళలేము అంటిల్ స్నో స్టోమ్ ఫినిష్ అయ్యేదాకా. అదిగోండి ఇప్పుడు ఏం చేశారంటే పైన భారీ ఎత్తున ఫ్యాన్లు ఫిక్స్ చేశారు. ఆ ఫ్యాన్లు ఎంతో వేగంగా తిరుగుతున్నాయి. గంటకు 42 కిలోమీటర్ల వేగంతో. ఆ గాలి వచ్చి ఇప్పుడు నా మొహాన్ని తాగుతున్నప్పుడు నా మొహం అంతా ఫ్రీజ్ అయిపోతుంది. అదిగోండి చూశారు కదా. ఇప్పుడు నేను జాకెట్ తీస్తే మీకు తెలుస్తుంది. అదిగోండి అర్థమైందా మీకు ఇప్పుడు. ఇదే 300 కిలోమీటర్ల వేగంగా వస్తే అర్థం చేసుకోండి ఏమవుతుందో అంటార్క్టికాలో. ఇంకా ఎక్కువ ఫ్రీజ్ అయిపోతుంది. మీకు చాలాసార్లు చెప్పాను నేను, గాలి రానంత వరకు మనం ఎన్ని డిగ్రీలైనా తట్టుకోగలం. ఒక 4 జాకెట్లు 4 స్వెటర్లు వేసి. కానీ గాలి వస్తే మనం +10 డిగ్రీలు ఉన్నా కూడా తట్టుకోలేము. చాలా నరకంగా ఉంటుంది. వావ్ ఇదిగోండి ఈ అనుభవాన్ని మీరు పొందాలని నేను ఇలాగా చేస్తున్నాను. సూపర్ ఉంది. నిజంగా అంటార్క్టికాలో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. అద్భుతం. 5 నిమిషాలు ఉండాలంట దీంట్లో. 5 నిమిషాలు. కళ్ళు కనబడట్లేదు. ఐస్ వచ్చి కళ్ళల్లో పడ్డప్పుడు బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. నా వల్ల కాటలేదు. ఎప్పుడు ఆపేస్తారా అన్నట్లుంది నా పరిస్థితి. నరకంలో ఉన్నట్టుంది. నిజంగా అంటార్క్టికాలో ఉండే వాళ్ళకి అసలు హ్యాండ్స్ ఆఫ్ చెప్పచ్చు. వాళ్ళకి రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఒక రీసెర్చ్ చేయడం అంటే మాటలు కాదు, ప్రాణాలకు తెగించి మనం అక్కడికి వెళ్ళాల్సిందే అంటార్క్టికా అంటే. ఇప్పుడు ప్లంబర్ జాబ్స్ చాలా వరకు ఓపెన్ అయినాయి అంట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ధైర్యం ఉన్న వాళ్ళు బాగా పే చేస్తారు డబ్బులు. చాలా లక్షల రూపాయల్లో ఉంటుంది శాలరీ నెల. చెవులంతా ఫ్రీజ్ అయిపోయినాయి. చెవంతా నొప్పి ఆ చలికి. ఫ్రోస్ట్ బైట్ అంటారు మీకు తెలుసు కదా. అది ఇప్పుడు నాకు జరుగుతుంది అనిపిస్తుంది. 2 చెవులకి మంట. నిజంగా చాలా గ్రేట్. పెంగ్విన్స్ డబల్ థిక్ లేయర్ ఉంటుందంట. అవి చాలా ఈజీగా సర్వైవ్ అవుతాయి అంట. అలాగే డాగ్స్ కూడా, హస్కీ డాగ్స్ వరల్డ్లోనే ద బెస్ట్ డాగ్స్. వాటి స్కిన్ లేయర్ కూడా డబల్ లేయర్ ఉంటుందంట. ఇక్కడ చూసారో టెంపరేచర్ పెట్టారు, ఎలా పెట్టారో. ఇప్పుడు మనకి
-18 డిగ్రీలు ఉందని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. అట్లాగే ఇట్లాంటి కేవ్స్ కూడా ఉంటాయి. ఆ కేవ్స్లో కూడా మనం లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. ఓ బాడీ ఫ్రీజ్ అయిపోతుంది. అరే నాయనా, కానీ మళ్ళీ సైబీరియా ఒకసారి వెళ్ళాలని ఉంది లేక్ బైకల్ కోసం. చూడండి ముక్కుల్లో అండి నీరు వచ్చేస్తుంది, చెవులు మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి. ఎప్పుడు బయటికి వెళ్తానా అన్నట్లుంది. ఎప్పుడే వచ్చేసా, పొగలు వస్తుంది చూసారు రోడ్లో అండి. అంటార్క్టికా వెళ్ళటానికి మనకి ఇదిగోండి యుఎస్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పి పెద్ద విమానం ఉంది చూసారు కదా, ఈ విమానంలోనే తీసుకెళ్తారు. అన్ని ఎక్విప్మెంట్ అయినా సరే, ఏదైనా పీపుల్ అయినా సరే 200 పైన కూర్చోవచ్చు. అమెరికాది ఇది. అనుభవం కోసం జాకెట్ తీసేసాను, అది అనవసరంగా చేశానేమో అనిపిస్తుంది. చెవి నొప్పి ఇంకా తగ్గలేదు నాకు. సరే ఓకే, అయిపోయింది, పూర్తి చేసాం. మీకు కూడా చాలా మంచి విషయాలు తెలుసుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. బాగా ఆకలేస్తుంది, 2 అయిపోతుంది సమయం. ఇక్కడ క్రైస్ట్ చర్చ్లో బాస్మతి ఇండియన్ ఈటరీ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉందంట, అది మన తెలుగు వాళ్ళదేనంట. ఇక్కడికి వచ్చినాక తెలిసింది. లోపలికి వెళ్ళి మంచిగా ఫుడ్ తిందాం, తినేసి ఇంకేమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా అందాన్ని తీసుకొచ్చారు. అసలు లోపల రాగానే మైండ్ బ్లో అయిపోయింది. ఆ ఒంగోలు గిత్తలు, అట్లాగే మన శివ చూడొచ్చు, లార్డ్ శివ, ఓం నమ శివాయ. అలాగే మొత్తం యాంబియన్స్ మట్టికి అదిరిపోయింది లోపల. ఇదిగోండి మన ఆటో, అట్లాగే తాజ్ మహల్, ఇంకా మనం హోలీ జరుపుకునేవి, ఇలాంటివి బాగా చేశారు. మంచి క్రియేటివిటీగా చేశారు. ఇప్పుడే చికెన్ టిక్కా ఆర్డర్ చేశాను. అట్లాగే రైస్ మరియు పప్పు తింటే బాగుంటుంది అనిపించింది. అసలు టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది. అసలు చాలా సాఫ్ట్గా ఉంది, బాగుంది. ముక్క నోట్లో పెట్టుకుంటే అసలు దూదిలాగా భలే ఉంది. వర్త్. ఈ కంట్రీలో ఎవరైనా మెయిన్గా క్రైస్ట్ చర్చ్లో ఎక్స్ప్లోర్ చేసేప్పుడు ఒకసారి వచ్చి ట్రై చేయండి, రిగ్రెట్ ఫీల్ అవ్వరు. చాలా మంచి ఫుడ్ తిన్నాను, గ్రేట్. అసలు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇండియన్ రెస్టారెంట్ పేరు పెట్టేసి వేరే దేశాల్లో చెత్త ఫుడ్ అంతా ఇస్తారు, బట్ అలా లేదు. సూపర్ టేస్టీగా ఉంది, ట్రై చేయండి. ఇక ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇవాళ చాలా మంచి లెసన్ తెలుసుకున్నాం కదా, మీకు కూడా బాగా నచ్చింది నా ఇస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.